మాజీ ఎంపీ వైసీపీ నేత గోరంట్ల మాధవ్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాధవ్తో పాటు మిగతా 5గురికి కూడా న్యాయస్థానం ఈ నెల 24 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. గోరంట్ల తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు. గోరంట్ల మాధవ్కు రిమాండ్ తిరస్కరించాలని కోర్టును కోరారు. ఇరువైపులా వాదనలు విన్న ప్రత్యేక మొబైల్ కోర్టు జడ్జి ఏప్రిల్ 24 వరకు రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాలతో మాధవ్ సహా నిందితులందరినీ నెల్లూరు జిల్లా జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. You have to, before producing the executive, you have to give the FIR copy and everything. నిన్న పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుండి కాసేపటి క్రితం కోర్టు రిమాండ్ తీర్పు ఇచ్చే వరకు గుంటూరు జిల్లాలో అడుగడుగునా హల్చల్ చేశారు గోరంట్ల మాధవ్. అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు పోలీసులతో గొడవ పడుతూనే ఉన్నారాయన. అరెస్టు నుండి కోర్టులో హాజరుపరిచే వరకు రోజంతా హైడ్రామా క్రియేట్ చేశారు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. తమ విధులకు ఆటంకం కలిగించిన కేసులో గోరంట్ల సహా మొత్తం 6గురిని గురువారం అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులకు జీజీహెచ్ లో వైద్య పరీక్షల తర్వాత ఎస్పీ ఆఫీస్ కి తీసుకొచ్చారు. ముసుగు వేసి మీడియా ముందు ఉంచాలని ప్రయత్నించారు. అయితే పోలీసుల ప్రయత్నాన్ని తీవ్రంగా అడ్డుకున్న గోరంట్ల, నేనేమైనా దోపిడీ దొంగనా, నాకే ముసుగు వేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశానికి ఎంపీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ని ముసుగుతో మీడియా ముందుకు వచ్చేందుకు గోరంట్ల నిరాకరించడంతో మిగిలిన 5గురు నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్ ను పోలీసులు గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకొస్తున్నారన్న క్రమంలో తన అనుచరులతో కలిసి అడ్డుకునే ప్రయత్నం చేశారు గోరంట్ల మాధవ్. కిరణ్ కుమార్ పై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. దీంతో విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలపై పోలీసులు మాధవ్ ను అరెస్ట్ చేశారు. పబ్లిక్ సర్వెంట్స్ పని చేయడాన్ని ఆపడం, తర్వాత వాళ్ళకి పని చేస్తున్నప్పుడు ఇంజురీ చేయడం, తర్వాత అన్లాఫుల్ అసెంబ్లీ, తర్వాత అక్యూజ్డ్ కస్టడీలో ఉండగా దాన్ని అటాక్ చేయడానికి ప్రయత్నించడం, తర్వాత పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్, ఇది అన్ని సెక్షన్ల కింద మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మీడియా సమావేశం తర్వాత నిందితుల్ని ఎస్పీ కార్యాలయం నుంచి గుంటూరు జిల్లా కోర్టుకు తరలించారు పోలీసులు. మాధవ్ ను కోర్టుకు తరలించడంతో మాజీ మంత్రులు అంబటి, పేర్ని నాని, మేరుగు నాగార్జునతో పాటు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు వైసీపీ నేతలు. క్రమంలో పోలీసులతో మరోసారి వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. You have not given single paper to the accused. According to law, you have to, before producing the executive, you have to give the FIR copy and everything.